గ్రామం చెట్ల చెన్నారం. నా పేరు సినమారయ్య. మా చెట్ల చెన్నారం మటుకు ఏమి పనులు తెలంగాణ తరఫున కాలేదు. కట్టిన ఇండ్లు మటు కూలగొట్టుకున్నాం. కూలగొట్టి పిల్లలు లేపి గుడిసెలలో ఉండే పరిస్థితి వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ లేదు, రైతు బంధువు లేదు, ఇంతవరకు రూపాయి పడలేదు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అది రూపాయి పడలేదు. ఇది ఎకరానికి 5,000 అన్నాడు, అది పడలేదు. నాకైతే పడలేదు వాళ్ళ ఉద్యోగం. కానీ నాకు ఉన్నది 4 ఎకరాల భూమి ఉంది. నాకు వాటికు కేసీఆర్ ప్రభుత్వంలో పడలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పడలేదు. మా బజారు మొత్తం మురికి కాలువ. ఈ టెంపుల్ ముందర బజార్ మాది, తెలుగుదేశం పక్కల. అది రోడ్లు బాగలేవు. సీసీ రోడ్లు పోసుకోవటం రాజకీయ నాయకులు చిన్నరు తాయిలు. ప్రతి రోడ్డు చూడు చెట్ల చెన్నారం గ్రామంలో గుంతలు, ఆ సీసీ రోడ్ల మీద మట్టి పోసుకొని మురికి గుంటలలో ఉన్నాం. అది మంచినీరు వస్తుందా? మంచినీరు ఒకనాడు తప్పించి ఒకనాడు సాగర్ వాటర్ అయితే వస్తుంది. ఇది ఉప్పు నీళ్ళు మటుకు డైలీగా వస్తాయి. నీళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. చెన్నారన కరెంట్ ఉంటుందా? కరెంట్ ఉంటుంది. కరెంట్ మంచిగానే ఉంటుంది. ఊర్లో బడి ఉంది, బడిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? బడిలో ఏ సమస్యలు లేవు. ఈ ఎవరు ప్రైవేట్గా, నేను మొత్తం ప్రైవేట్గానే. గవర్నమెంట్లో చదివితే 10 మందో 11 మందో పిల్లలు ఉంటారు. అవి ఉన్న ఈ గవర్నమెంట్కు ఆ జీతాలకు 10 మందికి చెప్పడం చాలా రకం. మధ్యాహ్న భోజనం పెడుతుందా? ఏం లేదు, భోజనం లేదు, ఏం లేదు. భోజనం లేదు. వాళ్ళు వీళ్ళే పెట్టుకొని పోతాం పిల్లలు. ఎప్పటి నుంచి ఏంది ఇప్పుడు 2 సంవత్సరాలు తంది ఎవరు పెట్టుకోలేరు. ఇంకా ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ఏ సమస్యలు లేవు. ఇక ఇదే ఇది ఉన్నది ఉన్నట్టే ఉంది, లేనట్టే ఉంది. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ మంచిగా చేస్తలేదు, కాంగ్రెస్ని గెలిపించినాం. కాంగ్రెస్ ఇంతవరకు కూడా ముందు అడుగు అయితే మా చిన్నారానికి వేయలేదు. మంత్రి అయ్యిండు కోమటిరెడ్డి, గ్రామాన్ని ఏమన్నా డెవలప్ చేసిన హామీలు చేసిండు. వెంకరెడ్డి చెప్పిండు చేస్తా అన్నాడు. కానీ ఇంతవరకు గెలుచుడు చెన్నారం ఆకలి కూడా చూడలే. కనగల్ మండలం మాది.